పేరండి? తాతరాండి తాత తాతగారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం వ్యవసాయం చేస్తుంటారు. మరి ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 6 నెలల కాలం గడుచుకుంటూ వస్తుంది కదా! ఎలా కొనసాగుతుంది ప్రభుత్వం? బాగుంది. బాగుందంటారు. ఏ విధంగా అంటారండి? వ్యవసాయం బాగాలేదు, మందులు అవి బాగా అందుతున్నాయి. హ్మ్. వ్యవసాయాలకి హ్మ్. బాగుంది సౌకర్యం. అంతా మంచిగానే ఉందంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సంక్షేమాన్ని పక్కకి తోసేశారు అన్న విధంగా మాటలు వస్తున్నాయి కదా! వాటి గురించి ఏమంటారు? కొంతమంది అలా చెప్పుకుంటారు, కొంతమంది ఇలా చెప్పుకుంటారు. హ్మ్. మరి మీకు తెలిసినంత వరకు ఈ 6 నెలల్లో మీరేం అబ్జర్వ్ చేశారు? నాకు పర్లేదు, నాకైతే పర్లేదు. మీకైతే పర్లేదంటారు. ఏం రావట్లేదు కదా! ఒక గ్యాస్ సిలిండర్ వస్తుంది అంతే. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అంటున్నారు. పర్లేదు ఇంకా అవి కూడా పర్లేదు. నాకైతే పర్లేదు. మీకైతే పర్లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అనేవి ఏ విధంగా ఉండేవి? అప్పుడు కూడా బాగా చేయడం ఆయన కూడా బాగా చేయడం. మరి ఈయన ఇస్తానన్న తల్లికి వందనం ఏమైంది? మహిళలకి 1500 ఇస్తానన్నారు, అదేమైంది? ఇవ్వలేదు, ఇవ్వలేదు కదండి మరి. ఆ. ఇస్తారంటారా? ఏమండి ఇంకా ప్రభుత్వం నోట్ల నుంచి రావాలి, మనకేం తెలుస్తుందండి. అసలు మీకు నమ్మకం ఉందా వాళ్ళు ఇస్తారనేసి? ఏమండి గ్యాస్ పడలేదని వెళ్ళండి అందక గ్యాస్ కంపెనీ కాడికి పడుతుంది అన్నాడు అండి. ఇంక అంతే, మనకేం తెలుస్తుంది. మీకైతే ఏ ప్రభుత్వంలో ప్రజలకి మంచి జరిగిందని మీరు నమ్ముతున్నారు? ఇది ఇంకా కొనసాగాలి కదండి. ఇది కొనసాగినాక అది బెటర్ ఇది బెటర్ తెలుస్తుంది. అది బెటర్ ఇది బెటర్ తెలుస్తుంది. అంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఆయన ఏ విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళారు? బాగా తీసుకెళ్ళండి అన్నట్లు కూడా బాగా చేయడం. నా దృష్టిలో బాగా చేయడం వల్ల మీ దృష్టిలో అయితే బాగానే చేశారు అనుకుంటున్నారు. అంటే మరి ఎందుకని ఓడిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? మనకు తెలియదు. అది మనకు తెలుసు. ప్రజలు మన ఒక్కరి వల్ల అవ్వదు కదండి, అది ప్రజల వల్ల అది. అంటే ప్రజలే ఓడిచ్చారు అనుకోవచ్చా? అంతేండి, మరి ప్రజలు అందరైతేనే పోయిందండి. అందరేస్తేనే పోయిందంట. ఈ సూపర్ 6 గురించి ఏం మాట్లాడతారు? ఇంకా ఈ సూపర్ 6 గురించి ఏం చెప్తారు? సూపర్ సిక్స్ అండి సూపర్ 6 అనేసి బాబు గారు చెప్పారు కదా! ఈ సూపర్ 6 గురించి ఏమంటారు? నాకు తెలదండి. అయితే నాకు సూపర్ 6 గురించి అంత ఐడియా లేదు. నాకు తెలదండి. ఓకే. ఇప్పటివరకు అయితే ఎలా కొనసాగుతుందంటారు మరి ప్రభుత్వం? ప్రభుత్వం ఎలా ఉందంటారు ఇప్పటివరకు? పర్లేదు, బాగా బాగానే నడుస్తుంది. అమలు జరిపిన కూడా చేతన అన్నారు. వెనక ముందు చేతన అన్నారు. మిగతా ముందు చేస్తారంటున్నారు. మరి సంక్రాంతికి కూడా ఉచిత బస్సు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు కదా! దాని గురించి ఏమంటారు? అది అవ్వలేదు కదండి. అది అవ్వలేదు, అవుతుంది అవ్వకూడదు. అవుతుంది అవ్వకూడదు కూడా తెలియదు. అసలు చేస్తారంటారా వీళ్ళు? మనకు తెలండి. ఆ చేతే ఎక్కుతాం అందరం, లేకపోతే లేదు. ఓకే. మరి ఈ 6 నెలల్లో వచ్చిన మార్పు ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో వచ్చిన మార్పు ఏంటంటారు? మార్పు ఏముందండి, పిచ్చిదని బాగానే చేస్తానండి. ఇప్పటికైతే మంచిగానే ఉందంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? అది మనకు తెలదండి, అదంతా అనిపించట్లేదు. మన సైడ్. థ్యాంక్ యూ.